ఇతని పేరు రమేష్. ప్రకాశం జిల్లాలోని కొండెపిత్తినూరు. 18 ఏళ్ల వయసులోనే కుటుంబం కోసం హైదరాబాద్కి ఒక తాపీ మేస్త్రి కింద పనిచేయడానికి వచ్చాడు. కానీ అనుకోకుండా ఒకరోజు పనిచేస్తూ 2వ ఫ్లోర్ నుంచి కింద లిఫ్ట్ రూమ్లోకి పడిపోయాడు జారి. దాని ద్వారా వెన్నుపూస విరిగిపోయింది. 2 కాళ్ళు పూర్తిగా పడిపోయాయి. 12 ఏళ్ల నుంచి మంచానే ఉన్నాడు. తన తల్లి కూలి పని చేసుకుంటూ అతని బాగోగులు చూసుకుంటూ ఉంది. కానీ 4 గోళ్ల మధ్య నలిగిపోతున్న అతనికి ఒంటరి అనే ఫీలింగ్స్ ఎక్కువైపోయి తన తల్లి కష్టాలు చూడలేక ఎందుకు ఈ జీవితం అనుకొని చాలాసార్లు చనిపోవాలని అనుకున్నాడు. కానీ తన తల్లి కూలోనాలో చేసుకుని నిన్ను సాకుతాను కానీ అలాంటి పనులు మాత్రం చేయవాగయ్యా అని అతన్ని వేడుకుంది. కానీ అతను ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాడు. ఆ 4 గోడల మధ్య నుంచి బయటికి రావాలి, ఏదో ఒక పని చేసుకోవాలనుకుంటున్నాడు. అందుకు అతను మన నుంచి ఒక ఎలక్ట్రికల్ వీల్ చైర్ని సహాయం కోరుతున్నాడు. అందుకు మనం అందరం కలిసి మనకు తోచినంత అతనికి అందిస్తే ఒక వీల్ చైర్ని కొనుక్కొని ఆ 4 గోడల మధ్య నుంచి బయటకు వచ్చి నలుగురితో కలుస్తూ ఏదో ఒక పని చేసుకుంటూ అతను తన జీవనాధారాన్ని కొనసాగిస్తాడు. సో కావున దయచేసి అందరూ పైన కనిపిస్తున్న నెంబర్కి గూగుల్ పే, ఫోన్పే మీకు తోచినంత అతనికి అందించినట్టయితే అతను ఒక ఎలక్ట్రికల్ వీల్ చైర్ కొనుక్కొని తన లైఫ్ని హ్యాపీగా కొనసాగిస్తాడు. దయచేసి అందరూ సహకరించాలని కోరుకుంటున్నాను.